దయాప్రాప్తురాలా, నీకు శుభము. ప్రభువు నీకు తోడై ఉన్నాడు. మరియా, భయపడకుము, నీవు దేవుని వలన కృప పొందితివి. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టెదవు. ఆయన గొప్పవాడే, సర్వోన్నతుని కుమారుడనబడును. నేను పురుషుని ఎరగని దానని, ఇది ఎలాగూ జరుగును? పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను గనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. ప్రభు దాసురాలను, నీ మాట చెప్పున నాకు జరుగును గాక. నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచగలగా రహస్యముగా ఆమెను వెళ్ళాలని ఉద్దేశించి అతడు ఈ సంగతులను గురించి ఆలోచన చేయుచుండగా దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. యోసేపు నిద్ర మేలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకొని తెలియజేయమనగా ప్రజల సంఖ్య రాయవలని కైసరాదుస్తూ నిర్ణయించడం వలన ప్రజలంతా తమ తమ స్వగ్రామాలకు వెళ్ళి ప్రజా సంఖ్య రాయించుకోవాల్సిందిగా తెలియజేయమని నా భార్యని ఇప్పించేదా, నీలో కొంచెం స్థలం ఇస్తారా? క్షమించండి అయ్యా, మేమే చాలా మంది ఉన్నాం. మా ఇంట్లో మీకు స్థలం లేదు. యూదా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశ జ్ఞానులు యెరూషలేముకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూసి ఆయనను పూజింపవచ్చుతిమి. చిత్తం మహాప్రభు. క్రీస్తు ఎక్కడ పుట్టును? సరే, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా తెలుసుకొనగానే నేను వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానం తండి. నేను ఓటమి ఎరుగని హేరోదు రాజును
మరి ఒక రాజును పూజించడమా అసంభవం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ గొర్రెలను కాచుకొనుచుండగా ఈసారి చెప్పేస్తుందా? ఈసారికి గొర్రెలకు చెప్తే ఏట్లా మళ్ళీ ఈరేసా? ఏం చెప్పరా మల్లేసా, ఈసారికి మనం కాసుకున్నా పెద్ద బాధగా ఉంటే గొర్రెలు కూడా గాయాలేంట్రా. భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికిదే మీ కాందవాలు. ఒక శిశువు పొట్టి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరు. మన కోసమే బెత్లెహేంలో యేసే పుట్టాడంట. అవునా మల్లన్న? బెత్లెహేంలో మన కోసం యేసే పుట్టాడంట. వెంటనే ఎలా వెంట? యేసే చూద్దాం. అదే నాన్న. చూశారు కదా మిత్రులారా, చీకటి లోకంలో పాపం గిఫ్ట్లా బంగారు సామాని ప్రైజ్ లార్డ్. దేవుని పేరిట కూడి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. మరియా తన గర్భంలో యేసుక్రీస్తు ప్రభువుని మోసే ధన్యత తగ్గింది. కానీ మనందరికీ అవకాశం వస్తే దాన్ని వినియోగించుకుంటాం. కానీ మన జీవితాంతం మన హృదయంలో యేసయ్యని మోసే ధన్యత మనకుంది. ఇక్కడ ఉన్న జ్ఞానులు మీరు చూశారు కదా, ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క దేశానికి సంబంధించిన వ్యక్తి. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఒక దేశానికో ఒక ప్రాంతానికో పరిమితి అయిన వ్యక్తి కాదు, కానీ ఆయన సర్వలోకంలో ఆరాధించదగిన వ్యక్తి. అదేవిధంగా గొల్లల్ని మనం చూసినట్లయితే దేవుడు ఒక కులానికో ఒక తెగకో ఒక జాతికో సంబంధించిన వ్యక్తి కాదు, కానీ సమస్త మానవాళితో ఆరాధించబడతగిన వ్యక్తి. అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే మరియా యోసేపు ఉన్నారు. యోసేపు దేవదూత వచ్చి చెప్పిన మాటను అంగీకరించి తను విధేయత చూపించాడు. అట్లీగానే మనం కూడా ఒక రక్షణ సువార్త అనేది మనకి వినిపించబడింది. ప్రతి ఒక్క మానవుడు పాపి, యేసుక్రీస్తు నిజమైన రక్షకుడు. ఆయన మన రక్షకుడు అని అంగీకరించి మన హృదయంలో నింపుకున్నప్పుడే నిజమైన క్రిస్మస్ అనేది. విందులో ఆడంబరాల్లో నూతనమైన వస్త్రాలు నిజమైన క్రిస్మస్ కాదు, కానీ నువ్వు పాపమైన ఒప్పుకొని నీ హృదయంలో ఎప్పుడైతే యేసయ్యను చేర్చుకుంటావో అదే నిజమైన క్రిస్మస్. బైబిల్ ఒక రక్షణ ప్రణాళికని ఇట్టి రీతిగా మనకి తెలియజేయబడింది. అయితే మనందరికీ కళ్ళకు కట్టినట్టుగా చూపించడమే మా ఈ చిన్న ప్రయత్నం. మా అందరి తరపున హ్యాపీ థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ హృదయపూర్వకంగా చెల్లిస్తాను.